తెలుసమ్మా? రెండవ రకంలో యేసుక్రీస్తు రకం చేస్తున్నాడు, పరలోకం నుంచి వస్తున్నాడు. ఎవరిని వెంట పెట్టుకొస్తాడట? వచ్చినప్పుడు మృతులైనటువంటి వారిని వెంట పెట్టుకొస్తున్నారట. మరి ఇందాక మనం ఏం చదువుకున్నాం? చనిపోయిన వాడు ఎవడను పరలోకానికి వెళ్ళలేదు అన్నప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు వారు వారిని ఎక్కడి నుంచి వెంట పెట్టుకొస్తున్నాడు? ఇదే ఆలోచన. మరి దెయ్యాలు అయిపోయారా, చెట్ల మీద పుట్ల మీద ఉన్నారంటే లేదు అని రాత్రే చెప్పేసుకో. అటు భూమి మీద లేక, అటు పరలోకమందు లేక, ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయారంటే నరకంలో కాలిపోతున్నారండి అన్నారు. ఎవరు చెప్పారు మీకు? నరకంలో కాలిపోతున్నారని ఎవరు చెప్పారు? బైబిల్ అయితే చెప్పలేదు. అయితే ఇప్పుడు మీరు బాగా చదువుదాం బైబిల్ నుండి. ఒక్కసారి మనం ఎక్కడికి, ఇంతకీ పరలోకములకు యేసు తప్ప ఎవరు వెళ్ళలేదు, అంతేనా? దేని ప్రకారంగా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా క్రీస్తు వారే అన్నాడు, నేను తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. దావీదు కూడా పరలోకానికి వెళ్ళలేదు. చాలా మంది స్వర్గస్థులైనారని చింతిస్తున్నాం. మన దగ్గర ఉందా? స్వర్గస్థుడయ్యాడట. ఏమయ్యాడు? భూలోకస్తుడి నుండి స్వర్గస్థుడయ్యాడు. అంటే ఇక్కడ కాపురం ఉండేవాడు ఇప్పుడు ఎక్కడ కాపురం ఉంటాకి వెళ్ళిపోయాడు? స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడనేమో వీళ్ళంటుంటే అలాంటి ఎవడెక్కడ లేడనేమో బైబిల్ చెప్తుంది. అలాంటి ఎవడెక్కడ లేడని. పోనీ భూమి మీద ఉన్నారా అంటే భూమి మీద లేరు. భూమి మీద లేక, పరలోకంలో లేక మరి ఏమైపోయారు అంటే దేహానికి దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడంటే మరణం. అంటే ఇంతకాలమే బ్రతకాలని ఆయుష్. ప్రతి ఫ్యాన్కి 1 year గ్యారంటీ. 1 year తర్వాత అది ఏమైనా పార్ట్ వచ్చి ఏమైనా రిపేర్ వచ్చినా పోయినా మా సంబంధం లేదు. ఒక ఫ్రిడ్జ్ 2 సంవత్సరాలు గ్యారంటీ. ఆ తర్వాత ఏమైపోయినా మాకు సంబంధం లేదు. అలాగే మానవుడు ఆయుష్ కాలం 70 సంవత్సరములు. ఒకవేళ మీరు ఆఫర్లో తీసుకుంటే 10 సంవత్సరాలు, అంతే కదండి. పోయిన సంవత్సరం కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమని ఇంకా బైబిల్ చెప్తుందో. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్తున్నాడు చూడండి. దేన్ని ఛేదించుకుని వెళ్తున్నాడు? కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. ఏ ద్వారం అది? మరణం అనేది ద్వారం. ఎక్కడికి వెళ్ళడానికో చెప్తాను తర్వాత. పరలోకానికి ఒక మార్గం ఉంది, పరలోకానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ఎవరు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ స్వర్గానికి రాలేడు. పరలోకానికి ఎలాగైతే ద్వారం ఉందో మరి పరలోకానికి ఇంకా ఎవరో వెళ్ళలేదన్నారు కనుక వెళ్ళేవాడు ఎక్కడికో ఒక లోకానికి వెళుతున్నాడు. ఆ లోకానికి వెళ్ళేవాడికి ద్వారం మరణం. అది రాశారు చూడండి. మరణ ద్వారమును ప్రవేశించకుండా మరణ ద్వారము గుండా వెళ్ళిపోతున్నారు. ఈ మరణ ద్వారం గుండా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ ఉండేటువంటి ప్లేస్కి ఒక టైటిల్ ఉందండి. ఒక చక్కనటువంటి పేరు పెట్టారు. ఈ ఆత్మలన్నీ వెళ్ళే చోటికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరు? సామెతల గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం అండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవు. ఏ శాల అండి అది? మరణశాల. అర్థమైందండి? మరణశాల, మరణశాల. అర్థమైందండి? మనకి స్వస్థశాల తెలుసు, మరణశాల తెలియదు. ఎప్పుడు వెళ్తున్నారు? శుక్రవారం, మంగళవారం. ఈ చుట్టుపక్కల ఎవరన్నా నూనె బాబా? నూనె బాబు అంటే నూతుందండి. ఈ పక్కన ఎవరు నూనె బాబా లేరా? ఎక్కడ చూసినా వాళ్ళే కదండి. ఈ మధ్యన పాస్టర్ల కంటే నూనె బాబానే ఎక్కువ. ఆ నూనె బాబాలు పెట్టిన ఏ శాల? స్వస్థశాల. ఇది నూనె బాబా అంటున్నారు. మన వాళ్ళు బాబాలు అంటారు ఏంటండి? పాస్టర్లు అంటారు. కానీ వాళ్ళ బాబాలు అన్నప్పుడు మన వాళ్ళు అనకూడదు. బాబా మోసం చేసేవాడు ప్రతివాడు ఎవరు? బాబా. మళ్ళీ ఒక మాట 7వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం. మరణశాలకు దిగిపోతుంది. ఏ శాలమ్మా? మరణశాల.
మరణశాల. మీరంతా శుక్రవారం స్వస్థశాలకు వెళ్తున్నారు, కానీ చస్తే మరణశాలకు వెళ్తారు. అర్థం చేసుకోండి. అయితే ఆ మరణశాలకి వెళ్ళే దారి వన్ వే, అంటే వెళ్తమే తప్ప ఎదురొచ్చేవాడు ఎవడున్నాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22. ఈ మరణశాలకి ఎలా వెళ్తున్నారో చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 22వ వచనం. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత ఏ మార్గం? తిరిగి రాని మార్గాన్ని నేను వెళ్ళిపోతాను. ఏమన్నా ఎంత చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాం. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత, కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత, నా ఆయుష్ అయిపోయిన తర్వాత, అది 60 కన్నా 70 కన్నా, అది అయిపోయిన తర్వాత ఏ మార్గాన్ని వెళ్ళిపోతాను నేను? తిరిగి రాని మార్గాన్ని వెళ్ళిపోతాను. తిరిగి రాని మార్గం అంటే దారిలో ఎదురొచ్చాడు ఎవరైనా ఉంటాడండి? చనిపోయిన తర్వాత యాకోబు గారు వెళ్ళారు. యాకోబు గారు వెళ్ళారు. ఈయనకి దారిలో ఎవ్వరూ ఎదురారు. ఈయనకి కదండి వెళ్ళిపోతున్న ఆత్మకి ఎవరు ఎదురారట. ఎందుకంటే ఏ మార్గం అంటే అది తిరిగి రాని మార్గం, వన్ వే. వెళ్ళేవాడు కానీ వచ్చేవాడు ఎవడు ఉండడు. నేను కొద్ది కాలం గడిచిన తర్వాత నేను తిరిగి రాని మార్గమున వెళ్ళదును అన్నాడు. ఎక్కడికై బాబా మార్గం గుండా పోతున్నావు అంటే, ఒక దేశానికి పోతున్నాను అన్నాడు. ఏంటి ఆ దేశం? అమెరికానా? కాదు. దుబాయా? కానీ కాదు. భారతదేశమా? వాటిలో బతికిన వాళ్ళందరూ వెళ్ళవలసిన దేశం. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారట. ఎక్కడికి? అబ్బో, అదో ఒక చక్కనటువంటి దేశం ఉందంట. ఆ దేశానికి అంతా ప్రత్యేకతలే. అక్కడ థామస్ అల్వా ఎడిసన్ లేడు. ఉంటే ఏం చేదుడు? అక్కడ లైట్లు ఎద్దుడు, కానీ పాపం లేడు. ఉన్నాడు కానీ అక్కడ లైట్ లేడు. అతనికి లోకానికి చీకటికి అంతం కలగజేసిన వాడైనా, కానీ అతను వెళ్ళే లోకానికి మాత్రం అతడు అంతం కలగజేయలేడు. ఎందుకంటే చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నా దినములు కొంచెమే కదా. ఏ దేశం? ఒక్కసారి నేను వెళ్ళిన తర్వాత తిరిగి వెలుపలికి రాజాలని దేశం అది. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, చాలా జాగ్రత్త. రేపు మాపు మనం కూడా పోతాం. అబ్బో అలా అంత మాట అనేసారండి, నాకు అసలు మరణం అంటే భయం, నేను అప్పుడే వెళ్ళండి బాబు. అవి మనం ఎక్కడ వెళ్తాం? వాళ్ళు సూర్యులెట్టుగా ఆరాడిపోతుంటే ఏమండి? అసలు కొన ఊపిరితో ఉంటే మనం తీసుకుపోతున్నారంటే మన ఫాస్ట్గా చేయటేసుకుని వదలం, నైగర్ నన్ను పంపించకండి. ఈ లోకంలో మనిషిని పూర్తిగా చంపిన తర్వాత తీసుకుపోతున్నాం కనుక సరిపోయింది. ఏమన్నాడు చూడండి అక్కడ. ఏమన్నాడు? నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఒక్కసారి వెళ్ళామంటే తిరిగి వెలుపలికి రావు అంటే క్లోజ్ అయిపోద్ది. అక్కడ ఎలకలు వెలుకలు దూరితే మళ్ళా రానటువంటి బోన్ ఎలాగైతే ఉంటుందో, చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళేటువంటి దేశం అలాగే ఉంటుంది. వెలుకకు ద్వారం తెరిచే ఉంటుంది. ఆ లోపల ఏదో ఎరపెట్టాను, ఆ వెర్రను తినడానికి వెలుక లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ అయిపోతుంది. అది ఎన్ని తెప్పలబడినా డోరు తెరవనే తెరవదు. మనిషి యొక్క ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళేటువంటి మార్గం గుండా మరణశాల నుండి వెళ్ళి తిరిగి వెలుపలికి రాజాలని దేశంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఫుల్ లైటింగ్ ఉండదు, అంధకారమును మరణాంధకారమును. ఏ దేశం ఉన్నది? అంధకారము మరణాంధకారం దేశం అంటండి. ఇప్పటి వరకు అలాంటి దేశం ఉందో ఒకటి ఉందని ప్రపంచంలో ఏ మీడియా చెప్పలేదు, ఏ శాస్త్రవేత్త చెప్పలేదు. గంగార గ్రహం ఉంది, బుద్ధ జీవులు ఉన్నాయి, ఆ జీవులు ఉన్నాయి, ఈ జీవులు అని చెప్పుకున్నాడు. ఈ ఎందుకు పనికిరాని జీవి. కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశములకు భ్రమ పుట్టిస్తుందంట. కూసేపు కాసేపు తెల్లారుతుందేమో అనిపిస్తుందంట. ఎన్ని సంవత్సరాలు గడించారు అక్కడ? తెల్లవారుజామునది లేదు. భ్రమ పుట్టించు మరణాంధకార దేశములకు, వెలిగే చీకటి గల దేశములకు నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళక ముందంటే తప్పనిసరిగా వెళతాను. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుంది. చూసారండి ఎలాంటి దేశానికి వెళ్తున్నారు? పరలోకం అయితే వెలుగుంటుంది. ఎందుకని? పరలోకం ఎందుకు వెలుగుంటుంది? దేవుడే వెలుగు గనక. అయితే ఇతను వెళ్ళింది ఎక్కడ కాదు చెప్పరేటండి?
పరలోకానికి కాదు. ఎందుకండి పరలోకానికి అనుకుంటే ఇక్కడ మరణ అంధకారం కటిక చీకటి అని ఎందుకు అంటున్నాడు? చీకటి గల దేశం అంటే ఆ చీకటి గల దేశం మాత్రం ఏ దేశం కాదు, దేవుడున్న దేశం మాత్రం కానే కాదు. ఇదేదో ఎక్కడో ఉన్న దేశానికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళవలసిన ఆత్మ వేరే డైరెక్షన్ లో పోతుంది. ఎక్కడికో పట్టేద్దాం. ఇప్పుడు ఆ దేశం ఎక్కడుందో అది పట్టేస్తే ఈ ఊర్లో దేవుడంటే ఎరగక, దేవుని భయభక్తులు కలిగి జీవించక, తమ స్వకీయ దురాశల చేత ఏడవబడి మరల కొరపబడి పాపం చేసి పాపం దాని మరణం తెచ్చుకుని చచ్చిన వారందరూ ఎక్కడ పడి ఉన్నారో మనకి గుంపుగా మనకి బయోడేటా వచ్చేస్తుంది. వారి చిత్తాంతో తెలిసిపోతుంది, వారి చరిత్రంతో తెలిసిపోతుంది. అదిగో చెబుతున్నాడు ఎక్కడికి పోతున్నారు అంటే ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు పాతాళం. ఆ లోకం పేరు పాతాళ లోకం. పాతాళం అంటే లోతైనది అని అర్థం, బాగా లోతైనది. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళిపోతారో చూడండి. 89:48 మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. అమ్మ ఎవరైనా ఉన్నారా మీ ఊర్లో మరణం చూడక బ్రతుకు నరుడు ఉంటే? ఇప్పటికే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉండాలా? లేరు. మరణము చూడక బ్రతుకు నరుడు లేడు. తర్వాత పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకునేవాడు ఎవడు అన్నాడు. దేహాన్ని విడిచిపెట్టేసిన వెంటనే మీ ఆత్మ ఏ వశంలోకి వెళ్ళిపోతుంది? పాతాళం యొక్క వశం అన్నాడు. మీరే కొత్త అనుకుంటున్నారా? ఆల్రెడీ మనకంటే చీఫ్ గెస్ట్లు ముందే ఉన్నారు, మీకు తెలీదు. ఆదాము దగ్గర నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఆదాము తర్వాత ఎంతమంది అయితే పాపం చేశారో, ఆ పాపం చేసేసిన వారు వెళ్ళక ముందే నీకంటే పెద్ద సీనియర్లు ఉన్నారట అక్కడ. చూస్తారా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఆత్మలు పాపం చేస్తే దేవదూతల పాపం చేస్తే వదిలేస్తామనుకుంటున్నారా? అదేంటంటే దేవదూతల పాపం చేస్తే దేవుడు వదిలేస్తాడు? ఏ శరీరంతో మేము ఉన్నాం, బలహీనలో మేము తప్పు చేయమా, అందుకు మమ్మల్ని పాత్రలను గింటేస్తారని అనొద్దు. ఎందుకంటే ముందే దేవుడు ఆత్మలకే తీర్పు తీర్చాడట. దేవదూతల పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక. ఏ లోకం? పరలోకం, మానవలోకం. ఏమండి? భూలోకం, పరలోకం. 3వ లోకమే పాతాళ లోకం. దీని గురించి సాధారణంగా మాట్లాడుకోము. ఎందుకంటే చచ్చిపోయినడు ప్రతివాడు పుణ్యాత్ముడు అనుకుంటున్నారు మన వాళ్ళు. చనిపోయిన వారు ప్రతివాడు పుణ్యాత్మలే. అందుకని పుణ్యం చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. మరి పాతాళం ఎవరు అంటే ఇంకెవరో పాస్టర్లు మేమందరం పోతాం వాకింగ్ చెప్పేందుకు. ఏంటి ఎవరు వెళ్ళరా? ఎవరు పాతాళం? ఏమ్మా మరి అమ్మగారు మనం చచ్చిపోయారంట కదా, ఇంకెక్కడికి వెళ్తారులే ఆవిడ ఆడిన బూతులకి, నాకు తెలిసి పాతాళమే పోద్దండి అని అలాగనకండి బాబా. కొద్ది గొప్ప ఆవిడ కూడా ఏం చేసింది? దాన ధర్మాలు చేసింది. 2 రోజులు సెల్దాను కుక్కరికి వేసి తెలుసా? 2 రోజులు సెల్దాను కుక్కరికి వేసేదంట. చాలా పుణ్యమ్మ. దానికైతే పాతాళలోకం కూడా అవ్వడానికి అనవసరమే. ఏమండి? ఎంతమందికి షేర్లు ఇచ్చింది? అసలు ఈవిడ ఉతికి కట్టి చిరిగిపోయింది. ఇంకెక్కడా కూడా నార్మల్గా ఇస్త్రీ చేసుకోవడానికి కూడా లేదు ప్లేసు. అలాంటి చీర దానం చేసేసిందట. ఇలాంటి వారి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవదూతల పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి. కటిక చీకటి అంటే కరెంట్ పోతే కొంత చంద్రుని యొక్క వెలుతురైన కనపడుతుంది, కొంత గొప్ప కనపడుతుంది. టోటల్గా ఇదైపోతే అసలు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదండి, అంత చీకటి అండి. అంటే పక్కన ఎవడున్నాడో వినికిడి తప్ప ఇలా చూసిన పక్కవాడు కనీసం జాడైనా కనపడదు. అది కటిక చీకటి అండి. ఆ దేశంలో ఏముంటుంది? పాతాళ లోకమందు కటిక చీకటి గల బిలమంటే తెలుసు గొయ్య. అసలే లోకమే చీకటే, ఆ చీకట్లో మళ్ళా గొయ్య, బిలము అన్నాడు. అప్పుడు ఎందుకు ఆకాశంలో కూడా ఏమున్నాయి? బిలాలు ఉన్నాయంటున్నారు కదండి.
బ్లాక్ హోల్స్ అని, కృష్ణ బిలమని, ఆ బిలమని, ఈ బిలమని అంటున్నారు కదండి. మీరు ఆకాశంలో బిలాలు ఉన్నాయని ఒప్పుకుంటే బైబిల్ ఎప్పుడో చెప్పింది బిలం అంటూ ఒకటి ఉంది. ఆ బిలంలో ఏముందనుకుంటున్నారు మీరు తేంగురులారా? ఆ బిలంలోని మీ తాత, మీ మామ, మనోళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. పాతాళ లోకమందులు కటిక చీకటి గల బిలములలో త్రోసి ఆగండి, త్రోసి మంట పెట్టాడనుందా? చెప్పాలి మీరు. మంట పెట్టాడనుందండి? లేదు. అగ్నిజ్వాలలో కాలిపోతున్నాయేముందా? లేదు. త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని ఎవరికి? అమ్మా, మీ ఆత్మల్ని యేసుక్రీస్తు శిలువ మీద ఆత్మని ఎవరికి అప్పచెప్పాడమ్మా? తండ్రికి అప్పచెప్పాడు. స్టెఫెన్ ఎవరికి అప్పచెప్పాడు? యేసుకి అప్పచెప్పాడు. మరి మీ ఆత్మని ఎవరికి అప్పచెప్తున్నారు? అమ్మ చెల్లికి చిన్న పెంకుటిల్లు ఇచ్చాయి, అక్కకి డాబా ఇచ్చాయి, అన్నయ్యకి 2 ఎకరాలు ఇచ్చాయి, తమ్ముడికి 3 ఎకరాలు ఇచ్చాయి, అందరికి అప్పచెప్పేశావు. మరి మీ ఆత్మని ఎవరికి అప్పచెప్పా? అయ్యో దాన్ని అప్పకి ఎవరికి అప్పచెప్పక్కర్లేదు, అలాగే పోతుంది, దిమ్మరది. అలాంటిది ఏం కుదరదు. దాన్ని కూడా మీరు అప్పగించుకోవాలి. ఏసు అప్పగించాడు, తండ్రి నా ఆత్మను అప్పగించాడు. స్టెఫెన్ ఏమన్నాడు? నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకోవాలి. పేతురు చెప్పలేదా? 4వ అధ్యాయం 1 పేతురు 19 వచ్చినాడు తీయవసరం లేదండి. 1 పేతురు 4:19 చెప్పాడు, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకోలేదు, అందుకు మీ ఆత్మను మీరు దేవునికి అప్పగించుకోలేదు గనుక మీ ఆత్మను పాతాళానికి అప్పగించేస్తాను అనుకుంటున్నారా? అబ్బే, పాతాళం అనేటువంటి జైలు దగ్గర ఒక సెంట్రల్ జైలు అధికారి ఉన్నాడు, జైలర్. అతని పేరేటో తెలుసా? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. చూసారా? పాతాళపు దోత, పాతాళానికి కూడా సెక్యూరిటీ ఉంది. అందుకే వెలుపల కొత్త కోళ్ళు ఎరగొట్టేస్తున్నామండి. అంటే ఆత్మ కూడా కోళ్ళు ఉంటాయండి. ఏమండి? నిన్ను అక్కడి నుంచి రానివ్వకుండా ఫుల్ సెక్యూరిటీ. పాతాళపు దోత దాని మీద రాజుగా ఉన్నాడు. అతని పేరు తెలుసా? ఎబ్రీ భాషలో అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను అని పేరట. అది తెలుగులోకి అర్థం చేసి మార్చుకుంటే అసలే అక్కడ నాశనం అయిపోయాం కదా. అసలు అక్కడికి నాశనం అయ్యే పోయాం. మరలా అక్కడ ఏం చేసేవాడు ఉన్నాడట? సెక్యూరిటీ. చూసారా ఎంత స్ట్రిక్ట్ గా ఉందో? చీమ కూడా బయటికి పోదు అక్కడ. అదిగో ఇదిగో ఈ ఆత్మలన్నిటినీ తీర్పు వరకు కాపలాలు ఉన్నారు అక్కడ. కాపలా పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సృష్టిని చేశాడు, ఆదామును పెట్టాడు. సాతాను వచ్చింది, అవ్వను మోసపరిచింది, పండుని తినిపించింది, పాపంలో గెంటేసింది. పాపం ద్వారా మరణం వచ్చింది. మరణం ప్రతి మనిషిని మింగేస్తుంది. ఆ మరణం మింగేసిన వెంటనే మరణ ద్వారము గుండా మరణశాలలోకి వెళ్ళి ఆ మరణశాలలో ఉండేటువంటి దేశమే మరణాంధకారం దేశమైతే ఆ దేశానికి పేరే పాతాళ లోకమైతే ఆ పాతాళ లోకములో అంతకు ముందే పరలోకమందు పాపం చేసిన దేవదూతలు చీకటి గల బిలములలో ఉన్నారు, తీర్పు కొరకు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చాలా మనకంటే సీనియర్లు కదండి. మత్తయి సువార్త మనం ఎక్కడ పోతున్నామో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడవైపు ఉన్నట్టు మరణం చూచి శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచిపెట్టేసి తీర్పుకి నన్ను ఏమంటాడంటే చూడండి, నన్ను విడిచిపెట్టి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి దేనికోసం సిద్ధం చేశాడంటండి? అపవాదికిని. అంటే ఇంతకీ పాతాళం మీకోసమా సాతాను కోసమా? సాతాను వాడు అనుచరుల కోసం. కానీ చిట్ట చివరికి మీరు ఎక్కడికి పోతున్నారు అంటే దేహాన్ని విడిచిపెట్టేసిన ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. అంటే వెళ్ళిపోతుందని బాగానే చెప్పారండి, ఏం చేస్తారండి అక్కడ? అది కూడా డౌట్ అవుతుందండి.
ఏం చేస్తారండి? ఆడుకుంటారా, పాడుకుంటారా? అక్కడ ఏమైనా ఆరాధనలు ఉంటాయా? అసలు ఇక్కడే మన ప్రార్థనలు ఉన్నామంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు. తన జీవితం మీద ఆశీనుడు ఇంకా అక్కడ ప్రార్థన ఏం కూర్చుంటాడండి? ఇక్కడ కొద్దో గొప్ప శరీరానికి రోగాలు ఉన్నాయి కనుక మీరు వచ్చారు, కొద్దో గొప్ప డోక్రా డబ్బులు అప్పులు ఉన్నాయి కనుక వచ్చారు. ఏమండి? అయ్యి గొడవ రాకపోతే మీరు ఎత్తుకొస్తారు? అసలు అయ్యి ఉంటేనే రాలేదు. ఇంతకు నుంచి ఎన్ని పాటలు పాడేసాం, ఎన్ని పాటలు చూపించాము. అప్పులున్నా, అనారోగ్యాలున్నా, బాధలున్నా, వేదనలున్నా, శోధనలున్నా మీరు రాలేదు. అసలు నరకానికి వెళ్ళిపోతే ఏమీ ఉండవు. ఏమంటే పాతాళానికి ఇంకేందుకు వస్తారు? అక్కడ ఆరాధన పెడితే మాత్రం ఒకవేళ పాసగా చచ్చిపోవడానికి అక్కడ ప్రార్థన పెడితే రాడు ఎవడన్నా. ఎలా గారు అప్పుడు అన్ని బాధలు ఉంటే నేను రాలేదు ప్రార్థనకి, ఇప్పుడు అసలు ఏమీ లేవు. అక్కడ అసలు అలాంటి ప్రార్థన కోరికలు, ప్రార్థన అవసరతలు ఏమీ ఉండవండి. మరి ఏం చేస్తారండి బాబు? సినిమాలకి వెళ్తారు, అసలు ఏమి ఉండవు. మరి ఏముంటాయి? చదవండి సార్. కీర్తన గ్రంథం 31:17. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడదురు గాక. ఇంతకీ పాతాళం ఎలా ఉంటారో? ఏ నోటి మీద వేలేసుకోండి అంటే నోటి మీద వేసి కూర్చుంటారు చూసారండి పిల్లలు క్లాస్ రూమ్లో. షటప్, మీరెవరు అక్కడ మాట్లాడతాక లేదండి. పాతాళమందు వారు మౌనులైపోతారు. ఎన్ని మాటలు మాట్లాడారో ఆ మాట్లాడుకున్న వాళ్ళందరూ. టీవీ యాంకర్ సుమా చచ్చిపోయింది అనుకోండి, ఇక్కడ రాళ్ళు డబ్బాలు వేసినట్టు అవుతుంది. అలాంటి ఆవిడ కూడా ముక్కు మీద నోటి మీద వేలేసి కూర్చోండాల పాతాళం. ఏమన్నా ఆలోచించండి, ఈ సినిమా యాంకర్లు అందరూ ఎంత ఖాళీ అయిపోతారో తెలుసండి. అసలు ఏమీ మాట్లాడరు. అదిగో అన్నాడు, వారు పాతాళమందు మౌనులై ఉంటారు. మౌనం ఉంటారా? కూర్చుని ఉంటారా, పడుకుని ఉంటారా? మళ్ళీ అది డౌట్. ఇప్పుడు ఈ మధ్యన వాట్సాప్ వచ్చిన తర్వాత అన్ని డౌటేనండి. అందుకే మీ డౌట్ వాట్సాప్ ప్రకారంగా చెప్తున్నాం వాక్యం కూడా. అది కూడా చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. పాతాళమందు మౌనులై ఉంటారు. ఏ స్థితిలో ఉంటారు? అయితే నరులు మరణమై అయ్యయ్యో కదలలేక పడి ఉందరు. అది భూమి మీద అలాగే పడి ఉంటారు, పాతాళంలోనూ అలాగే పడి ఉంటారా? నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? తటాక జలములు ఎలా ఇంకిపోతాయో, నది నీరు ఎండాకాలం వస్తే ఎలా హరించిపోతుందో అలాగనని నరులు పండుకొని తిరిగి లేవరు. అమ్మయ్య, ఇదండి మనం వెళ్ళవలసిన చోటు. అందరు పర్లోకం వెళ్ళిపోడని వాళ్ళు ఏమంటున్నారు? అందరూ వెళ్ళిపోరు. తర్వాత నేను వెళ్ళిపోతాం. పరదేశంలో ఫ్రీ రాదా? పరమిది కాదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రండి, వెళ్ళిపోతాం రండి. ఎక్కడికి? పరలోకానికి. మహాసైన్యంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారు మీరు? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తీర్పు జరిగేంత వరకు పాతాళములోనే ఉండవలసిందే. కాలిపోతూ కాదు, మౌనులై ఉండి. మౌనులై ఉన్నటువంటి దాంట్లో కటిక చీకటి గల బిలములలో మౌనులై ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉంటారు అని చెప్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం కీర్తన గ్రంథము 5వ వచనం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం, దేవుని గురించే జ్ఞాపకం లేనప్పుడు నువ్వు లేదంటే ఎక్కడ జ్ఞాపకం ఉంటావు ఆయనకి? అది చచ్చిపోయిన వారికి చెప్పండి. దేవుడి గురించి వారికి జ్ఞాపకం లేదు. పాతాళమందు ఎవరు పాతాళంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పరు, ఎవరు ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెప్పరు. పాతాళమందు ఆయనకి ఏం జరగదు? థ్యాంక్స్ ప్రభు ఈ పాతాళం తీసుకొచ్చినందుకు అని అన్నారు. నేను మూలుగుచు 28వ అధ్యాయము 10-12 వచనాలు తొందరగా చూడాలి. ఈ విషయాలు ఎందుకు మీకు అన్ని చాలా వివరంగా చెప్తున్నాం అంటే, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోయాడని మీరు అనుకుంటే రేపు పొద్దున యేసు వచ్చిన తర్వాత మా వాడు పరలోకం వెళ్ళిపోయాడంటే అసలు నీకే పరలోకం లేనప్పుడు గాడి కలిగిస్తాను అనుకున్నావు అంటాడు. 28వ అధ్యాయం 10వ వచనం. నీవు మృతులకు అద్భుతాలు చూపుతావా? చనిపోయిన వాళ్ళకి దేవుడు అద్భుతాలు చూపించడు. ప్రేతలు లేచి నేను స్తుతిస్తారా? రేపు ఏస్టర్కి మీరు వెళ్తారు, లేచినప్పుడు ఆరాధన చేసుకున్నామని ఓ పాట ఎత్తుకున్నారనుకోండి, మధ్యలో లేచి వాళ్ళు రాగం తీయరు.
పాట పాడరు, కోరస్ ఎవరు, ఏం పాడరు, మీ పాటలు మీరే పాడుకోవాలి. సమాధుల్లో ఎవరు ఏం చేయరట, నీ కోపంలో ఎవరు వివరిస్తారు, నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుంటారా, అంధకారంలో నీ అద్భుతములు తెలియనుగునా, పాతాళంలో నీ నీతి తెలియనుగునా. చూసారండి, కనుక పాతాళ లోకములు ఇవేమీ ఉండవు, ఏమి ఉండవు. నీ వెళ్ళిపోయే లోకం పాతాళ లోకం, కటిక చీకటి గల లోకం, తిరిగి రాని లోకం. అక్కడికి నువ్వు వెళ్ళిపోతున్నావు, భయం అవట్లేదు. అదేంటండి పరలోకం వెళ్తానన్న వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఎక్కడెందుకు పెడతాడు అని. యేసు అనేటువంటి ప్రయాణం చేసేటువంటి వాహనం వచ్చేంత వరకు వీరు ప్రయాణికులు వేచియుండు గదిలో రెస్ట్ తీసుకోవాల్సిందే. ఏమండి, విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ రాజమండ్రి రైల్వే స్టేషన్కు వచ్చుటకు 2 గంటల సమయం పడుతుంది. ప్రయాణికులు గమనించాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ బోర్డు తగిలిచుంటుంది గదికి, ప్రయాణికులు వేచియుండు గది అని. వీళ్ళు ఎక్కడికి ప్రయాణించేవారు, విశాఖపట్నం ప్రయాణించేవారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి బాబు ఇంకా 2 గంటల వెళ్ళి ఏం చేద్దాం అనుకున్న ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆ రూమ్లో ఒక టీవీ ఉంటుంది. ఇప్పుడు చూడండి టీవీలు ఏర్పాటు చేస్తున్నారు, లేదా మీ సెల్ ఫోన్ నొక్కుకోవచ్చు, ఏదో పని చేసుకుంటారు. కానీ ఈ ప్రయాణించేవారు, మేము భూమి మీద యాత్రికులము, తిరిగి రాని లోకానికి మేము ఏమైపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. వెళ్ళే ఈ ప్రయాణికుడు పరలోకం చేరకముందే, తండ్రి దగ్గరికి తీర్పుకు ముందు, తీర్పులోకి వెళ్ళకముందే ఒక గదిలో మీరు వెయిట్ చేయాలి. మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చే యేసు మేఘం మీద వచ్చేంత వరకు, ఆ మేఘమనే వాహనం వచ్చేంత వరకు ఈ ప్రయాణికులందరూ పరలోకం వెళ్ళాలనుకుని వేచి ఉన్నటువంటి ప్రయాణికుల గది లాంటిదే ఈ పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో అందరూ మౌనులై ఏమీ ఎరగని స్థితిలో అక్కడ ఉంటారు. మరి అక్కడ ఉండి మీరేమో సెల్ ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, జోకులు వేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారనుకున్నారా? అలాంటిది కూడా ఉండదంట. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీకుచ్చిన పని, ఏ పనైనా నీ శక్తి లోపల అక్కడ చేసే. పనిలోకి వెళ్ళి పడుకోకు, పనిలోకి వెళ్ళి ఆతో వీడితో మాట్లాడుకుంటూ చేసేకు. ఏమండి, చాలా మంది పనికి వెళ్తారు, ఎంత నష్టము. ఏమండి, అప్పుడు అంటున్నాడు నీ శక్తి లోపల లేకుండా చేయి, ఎందుకంటే నీవు పోయే పాతాళమందు. ఏంటంటండి, ముందు మళ్ళీ చదవాలి ఆ మాట. ఎక్కడ పోతారు మీరు, మళ్ళీ చెప్పండి. మీరు పోవు పాతాళం, మీరు పోవు పాతాళం అంటున్నాడు. అదే వాక్యం చూడండి, మీరు పోయేది ఎక్కడికే, మరి పరలోకం అంటారేటండి. పాతాళమేమో కింద ఉందో, పరలోకమేమో ఆయన ఆకాశం వైపు కొనులెత్తి తండ్రి అన్నాడు. అంటే తండ్రి ఎక్కడున్నాడు, పరలోకం ముందు ఉన్నాడు. భూమి కింద ప్రేతలో ఉన్నాడు. అంటే భూమికి ఆవలు ఎక్కడ ఉన్నారు, కింద ఉన్నారు. నువ్వు మధ్యలో ఉన్నావు. పాతాళ లోకం కింద ఉంది, పరలోకం పైన ఉంది. మానవ లోకమే మధ్యలో ఉంది. నిర్ణయం నీదే, పరలోకమా పాతాళమా. అయితే ఇక్కడ ఉన్నాడు, ఎంత చక్కని మాట. ఏమన్నాడు, నీవు పోవు పాతాళమందు పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానమైనను లేదు. మరి ఏమీ లేనప్పుడు ధనవంతుడు ఎన్ని ఎలా అడుగుతున్నాడు, ఎవరు అడగలేదు. ఇప్పటికొచ్చి తెలివి లేదని మీరే చెప్పారు, జ్ఞానం లేదని మీరే చెప్పారు, ఉపాయం లేదని నాకు 5 సహోదరులు అన్నాడు అని చెప్పాడట. ఎవరైనా ప్రశ్నించారా? అదేంటండి తెలివి లేదని మీరే అన్నారా, మరి నాకు 5 సహోదరులను ఇక్కడ నుంచి ఎవరినైనా పంపించానని ఇది ఎలా తెలిసింది? ధనవంతుడి లాజరు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి యాతనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్షి ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని వేడుకొచ్చున్నాను. అదేంటండి తెలివి జ్ఞానము లేనప్పుడు ఎలా వేడుకుంటాడు? ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారు? వేసుకోలేదు. ఆ వాక్యం ఎక్కడ వివరించారు, ఈ వాక్యాన్ని ఎక్కడ వివరించారు? అంటే మధ్యలో ఈ వాక్యానికి మధ్యలో ఇందాక తమ్ముడు నలిగిపోయినట్టుగా నలిగిపోతున్నప్పుడు నా వాక్యంతో ఎంతకుముందో వాక్యం అన్నాడు కదండి, ఇప్పుడు నాదో వాక్యం. మళ్ళీ మధ్యలో నలిపోతే మళ్ళీ పుష్కొచ్చేస్తాడు, పాత సీడీ ప్లేయర్ లాగా. అంటే వాస్తవానికి మళ్ళీ ఫస్ట్గా మనం అందరం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి ఎవరో ఒకరు లేవనెత్తారు, మళ్ళీ ఏం చేస్తున్నాం, ఫస్ట్కి వచ్చేస్తున్నాం. కానీ
అక్కడ చచ్చిపోయిన తర్వాత మానవుడు అడిగేటువంటి ప్రశ్నలు ఇలా ఉంటాయి. కానీ మానవుడికి తెలియని విషయాలు ఏంటంటే అసలు మృతుల్లోంచి ఎవడో వెళ్ళి వాక్యము చెప్పడం. కనుక చనిపోయిన తర్వాత ఎలాంటి మీరు ఏమన్నా అడుగుదామని మీరు అనుకుంటారేమో, అలాంటి అడిగే అవకాశం లేదని దేవుడు యేసు ముందుగా వారికి చెప్పాడు. ఇలాంటి ఏముండో మీరు అడుగుతారేమో, అందుకే నేను ఇలా చెప్తున్నానని యేసుక్రీస్తు వారు వారికి నొక్కి నొక్కి మరలా చెప్తే, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరణ స్థానంలోకి రాకుండా వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పంపించని చెప్పి మళ్ళీ ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు, మీరు వెళ్ళిపోవు, పాతాల మీద పని లేదు, జ్ఞానం లేదు, ఉపాయం లేదు అంటారు. అప్పుడు బైబిల్ చదివినోడు కానీ బైబిల్ చదవనోడు కానీ చదివినోడు ఎలాగో గ్రహించడం విసుగు గనక క్రైస్తవ ఏంటండి, మీకు బుర్ర ఉందా బుర్ర లేదా, ప్రసంగి గ్రంథంలో వచ్చే పని లేదు, ఇంకేం లేదు, ఉపాయం లేదు, తెలుగు లేదు, జ్ఞానం లేదని మీరే అన్నారు. ధనవంతుడేమో 5 సహోదరులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రాజాన్ని పంపని ఎలా అడుగుతున్నాడండి, అది మీకు బుద్ధి ఉందా, అది ఏ వాక్యం చెప్తున్నారు మీరు అని అడగరా అడగాలండి. అలా అడక్క మహాబోధకులుగా చెప్పేస్తున్నారు అన్నమాట. ఎక్కడ ఎందుకు చెప్తారు, మోషేయు ప్రవక్తలని చెప్పి బ్రాకెట్ వేసి వారి మాటలు అంటే అక్కడ బోధకులు చెప్తున్న మాటలు బోర్డు ఉన్నాయి, ఆ ఇంటే చాలు, ఎక్కడి నుంచి ఎవడెళ్ళక. అంటే చనిపోయినోడు ఎవడో రావాలి, ఏదో చేతిగా నా బతుకు బాగుపడదు అని అనుకుంటున్నావే, మృతులలో నుండి ఎవడో రావాలనుకుంటున్నావు, మృతుల్లోంచి ఎవడో రావనవసరం లేదు, భూమి మీద ఉన్నవాడు నీకు చాలు. అందుకన్నాడు మృతుల్లోంచి క్రీస్తుకు పైకి తీసుకొస్తాకని నువ్వు అనుకుంటున్నావేమో, ఆకాశంలో ఎక్కిపోతాకే, కానీ నువ్వు అక్కడికి వెళ్ళనవసరం లేదు. పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావేమో, పరదేశం నుంచి క్రీస్తుని పైకి తీసుకొస్తాకే, నువ్వు అక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం నీ నోట, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని రాసింది. కనుక ప్రియమైన దేవుని వల్లారా, ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అక్కడ పని లేదు, ఏమీ లేదు. మరి ఎవరు వెళ్ళిపోతున్నారు అక్కడికి, ఎవరు వెళ్ళిపోతున్నారు? యెషయా గ్రంథము తొందరగా చూడండి, వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా నోరు తెరిచింది. పాతాళం అంట అపరిమితంగా పెద్ద నోరు తెరిచిందట. ఎందుకని? ఎక్కువ గుంపులుగా పాతాళం వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. పాతాళ లోకములో పరదేశు, చీకటి గల బెలము 2 భాగాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతాళము 2 భాగాలు. ఒకటి చీకటి గల బెలము, అంధకారం, ఏమని అది. మిగతా భాగం దేవుని కోసం బ్రతికి శ్రమపడి అవమానము, నింద ఇవన్నీ భరించి శరీరాన్ని తృణప్రాయంగా తీసివేసి ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అనే ఆలోచనతో శరీరానుసారంగా బ్రతకక ఆత్మానుసారంగా బ్రతుకుచు శరీరంలో పాపమును ఏలనివ్వకుండా పవిత్రమైన ఆలోచన కలిగి దేవుని యొక్క వాక్యంతో క్రీస్తు యొక్క మార్గంలో అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తులు వెళ్ళినటువంటి లోకం పరదేశం. నెమ్మది పొందు స్థలం. ఈ పక్కన మధ్యలో అగాధం, ఆ పక్కన చీకటి గల బెలం అంటే అబ్బాయి మంటలంటే కాలిపోతున్నాడండి ధనవంతుడు, మీకు తెలియదాన్ని ఎవరు చెప్పారు నీకు? ఆల్రెడీ అపవాది వారి దూతలు దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందు చీకటి గల బెలములలో బంధించి తీర్పులకు కావలిలో ఉంచాడా, కాల్ చేస్తున్నాడా? కావలిలో ఉంచాడు, రిమాండ్లో ఉన్నాడు, తీర్పు కోసం ఉన్నారు. అట్లా ఇంకా తీర్పు జరగలేదంటే మనం లోకమునకు తీర్పు తీర్చుదామని మీ దగ్గర మనం దేవదూతలకే అంటే దేవదూతలు కూడా ఇంకేం అవ్వలేదు, తీర్పు అవ్వలేదు. ఎందుకంటే నేడని ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు తీర్పుకి. ఒక్కొక్కడికైనా లోకానంతటికి ఒకసారైనా లోకానికి పాపం చేసిన ఆత్మకు గాని దేహానికి గాని అంటే దేహముతో ఉన్న మనుషులకు గాని దేహం లేక పరలోకములో దేవదూత రూపంలో ఉన్నటువంటి వారికి గాని ఇద్దరికి ఒక్కసారే క్రీస్తు న్యాయపీఠ తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి క్రియల యొక్క ఫలము అనుభవించుటకు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ప్రత్యక్షం కావాలి.
ఆల్రెడీ కాలిపోతున్నాడు, ఇంకా తీర్పుకి ఎందుకండి? కాతలవాడు ఆల్రెడీ నరకంలో కాలిపోతున్నాడు, తీర్పుకి ఎందుకు? కనుక తీర్పుకి వెళ్ళడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. అందుచేత పాతాళము అపరిమితంగా గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా పెద్ద నోరు తెరిచింది. ఈ నోటి గుండా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు తెలుసా? ధనులు, సామాన్యులు, ఘోష చేయవారు, రక్షించేవారు, భక్షించేవారు పడిపోతారు. చూసారా? ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోతున్న లోకం పాతాళ లోకం, అందులో పడిపోతారు. ఇప్పటి వరకు ప్రపంచంలో దేవుడి కోసం బ్రతికిన వారందరూ వెళ్ళిపోయిన లోకం, వెళ్ళిపోయిన విభాగం వార్డు అంటారు చూసారండి. ఎమర్జెన్సీ వార్డు, ఎముకల వార్డు, నరాల వార్డు అంటారు. ఇదే వార్డు దేవుని కొరకు బ్రతకన వారి వార్డు, భక్తిహీనుల వార్డు, అవినీతి పరుల వార్డు. ఈ వార్డు విభాగం, ఏమండి? విభాగం. అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదుండే. ఇక్కడ దినం జరుగుతుందని, ఇక్కడ ఇంతమంది వచ్చారండి, చుట్టాలు బట్టలు వచ్చారండి, పలానోడు రాలేదని, కలవచరణోడు ఎవడో రాలేదని చెప్పుకోవడానికి యాకోబు గారికి ఇక్కడ ఇంత జరుగుతుందన్న విషయం తెలియదండి. తెలుసా మీకు? ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఏం ఐటమ్స్ పెట్టారో కూడా తెలియదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదండి. వెళ్ళిపోయారు. ఆవరిందుకండి పిల్లలు దీనివన్నారా? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. యోగ గ్రంథము 7:9. నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, కానీ చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోదాం అనుకుంటుంది ఆత్మ. మేఘం విడిపోయి 9వ అధ్యాయం యోగ గ్రంథము 7వ అధ్యాయం 9. మేఘం విడిపోయి అదృశ్యమైనట్టు పాతాళమునకు దిగిపోయిన వాడు మరెప్పుడు రాడు. అమ్మ ఎక్కడ పోయినాడు? చనిపోయినాడు. ఎక్కడ దిగిపోతున్నాడు? పాతాళం దిగిపోయిన వాడు క్రిస్మస్కి రాడు, సంక్రాంతికి అసలే రాడు, ఉగాది కొత్తడేమో యాప పచ్చడికి రానే రాడు. అసలు రాడంటండి. ఎందుకు రాడండి? ఎందుకు రాడండి నన్ను అడుగుతావేంటి? అసలు ఆయన పంపించరా? అక్కడ బెయిల్ లేదు, దేహం విడిచిపెట్టేసినంత. ఒకవేళ విడుదల ఉంటే ఏం చేద్దరు? స్వాతంత్ర సమరయోధులు చచ్చిపోయినటువంటి తర్వాత మహాత్మా గాంధీ ఏం చేద్దుడు? నెహ్రూ గారు గాంధీ గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం ఉన్నాడు. ఎప్పుడైనా కనిపించాడండి నెహ్రూ గారు తన ఆత్మకథలు రాశాడండి? రాలేదు. ఎందుకంటే ఏం చేయలేదు, ఆయన రాలేదు. ప్రపంచంలో ఎంతో మంది వెళ్ళడమే కానీ ఎవ్వరూ రాలేదు. ఎందుకు రాలేదంటే ఫుల్ సెక్యూరిటీలో ఉన్నారనంతా. చాలా కాపలాదారులు, మామూలు కాదు. ఆ కాపలాదారులను చూస్తేనే సగం ప్రాణం పోద్దట. ఆడి పేరే నాశనం చేయవాడంట, అపుల్లోయోనంట. పాతాళకు సెంట్రల్ జైలు అధికారి పేరు ఏం పేరు? అపుల్లోయోను. దాని తెలుగులో ఏంటి అర్థం? నాశనం చేయవాడట. అలాంటి వాళ్ళు చూస్తే అసలు పోలీసు వాళ్ళని చూస్తేనే భయం మనకి, ఇంకా ఆడు చూస్తే మరీ భయం వేస్తుంది. అలాంటి ప్లేస్కి వెళ్ళిపోతుంటే తిరిగి వస్తాడా? మీ పలావ్ తింటకి, కోడిమాసం తింటకి? ఏమా మానేయండి, వెళ్ళిపోయిన నేను మనశాంతి కొననండి. కేకేకండి, పిలవకండి. ఏమండి? కేకేకండి, పిలవకండి. వెళ్ళిపోయాడు. అందుకో చెప్తున్నాడు, వారంతా కూడా ఇక్కడ విడిచిపెట్టి ఏమైపోయారు? వెళ్ళిపోయారు. పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. యాకోబు గారు ఇంకా తన ఇంటికి రాడు. చిట్టుబాబు గమనించాలి, వాళ్ళ నాన్నగారి వారి ఇంటికి రాడు. ఈ వీధిలో వాళ్ళు గమనించాలి, దయమైపోయి వచ్చారు, చెట్టు మీద ఉన్నాడు, ఇక్కడే చుట్టకాల్చుకుంటూ కూర్చున్నారు అని ఇలాంటి కథ చెప్పండి మీరు. ఎందుకంటే ఇక రాడట. ఆయనేటి ఈ చుట్టుపక్కల పరిగణాల్లో చెప్తున్నాను, మిగతా గొడవలేండి. ఇలా ఎవరు చచ్చిపోయినా తిరిగి రారు. ఈ ఇల్లు అతన్ని ఎరగదు. ఎన్ని బైబిళ్ళు ఉన్నాయంటే ఉన్నాయండి. మరి మాకెందుకు కనపడలేదంటే మీరు చూడలేదండి. మీరెందుకు చూడలేదంటే మీ పాస్టర్ గారు చూపించలేదండి. మీ పాస్టర్ గారు ఎందుకు చూపించాలంటే అతనికే తెలియదండి. ఇలా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పెట్టి దగ్గరికి వచ్చి, మన సహోదరి ఆకాశము గుండా, ఈ బాబు ఎన్నెన్నో దీర్ఘాలు అసలు అవి ఉండవండి బైబిల్లో. దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉంది. మళ్ళీ ఆగి కాసేపు, నేను ఇంటికి వచ్చినప్పుడు అయ్యారు టీ తాగండి, కాఫీ తాగండి అని
ఆవిడ టీ తాగితేనే కానీ వెళ్ళేవాడే కాదు. వీడు బాడీ నాకు పెట్టుకుని ఇక టీ తాగితే వెళ్ళలేదు, ఆవిడ ఉప్మా చేసి పెట్టి దాకా కూర్చునేవాడిని. ఏమండి ఎందుకు వచ్చిన ప్రసంగం అంటే అక్కడ ఎట్టుకుని వాళ్ళేమో కుసేపు ఏడకుండామంటే వాళ్ళేమో సింగులెట్ పెట్టుకుని ఏడవలేక మానలేక వాళ్ళు ప్రసంగం గంట సేపు ప్రసంగమా చనిపోయిన దగ్గర వాళ్ళకి అతను బతుకున్నప్పుడు ఒకరోజు వచ్చి చెప్పు వాక్యం చనిపోయిన తర్వాత గంట. ఎందుకంటే అప్పుడు ఏమంట కదా అదే తాగేస్తున్నాడు ఎక్కడికి వస్తున్నారో గుమ్మం కాళ్ళు కొడతాను వచ్చి అంటే గుళ్ళో మా ఆవిడకి వాకింగ్ చెప్పడం కాకుండా మళ్ళీ నా ఇంటికి కూడా వస్తాను ఈ డాలు అని అంటాడు. అదే పెట్టి దగ్గర అనలేడానికి ధైర్యం కనసలు చెప్పు తప్పు. బతుకున్నప్పుడు చెప్పవలసింది చనిపోయిందని చెప్తున్నారండి. పెట్లు పెట్టినంత మాత్రాన స్వర్గానికి వెళ్ళిపోతాడు అతను, లేకపోతే ఈమె మాట్లాడితే పెట్టి తెచ్చారు ఆ పెట్టి తెచ్చారు ఆ పెట్టి తెచ్చారు ఏం చేసుకుంటారు పెట్టి ఏమండి ఏం చేస్తారు? అలాంటి పెట్టులతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు మోసుకెళ్ళామో అక్కడ పెట్టేశారు. అప్పటికే ఈ ఆత్మ వెళ్ళరాని చోటుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రాలేని స్థితికి వెళ్ళిపోయి ఏమి ఎరగని మౌన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇదే మానవుడి జీవితం. అయితే తీర్పు ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన క్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త జాగ్రత్త చూద్దాం బైబిల్ తెరిచి 28వ అధ్యాయం 29వ వచనం. ఏమండి ఏమని రాశాడండి అక్కడ? దేనికి చనిపోయిన వారు తిరిగి లేస్తారంటే ఆశ్చర్యపోతారంట ప్రజలు. అప్పుడు యేసు అన్నాడు దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వాళ్ళందరూ ఆ యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకును తీర్పుకు వస్తారనేమో బైబిల్ చెప్తుంటే ఆల్రెడీ కాలిపోయినడికి తీర్పు అయిపోయింది అన్నట్టు కాలిపోతున్నారు. ఎక్కడ కాలిపోయింది? తీర్పు కోసం వస్తున్నారట. అసలు తీర్పే కాలిపోవడం అయితే మళ్ళీ తీర్పు కోసం వస్తామేమిటి? ఇది అర్థమవుతుందా? అందుకే చెప్పాడు ప్రసంగి గారు వారికి తెలివి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళు పడి ఉన్నారు, మౌనులై ఉన్నారు, చీకటి గల మరణాంధకార దేశంలో చీకటి గల బిలములో ఉన్నారు. ఆ ఉన్న ఆత్మ యేసు వచ్చినప్పుడు ఆయన స్వరం విని ఎక్కడెక్కడ ఏ సమాజంలో వారి దేహాలు ఉన్నాయో ఆ దేహాల్లో ఒక ఆత్మలు ప్రవేశిస్తాయి. దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆ రోజు ఈస్టర్ కాదు, ఈస్టర్ రోజున ఎవరో లేవరో మీరే లేస్తారు పొద్దున్న వెళ్ళాలి కనుక. ఏమంటే ఈస్టర్ రోజుని చచ్చిపోయిన ఎవరు మీరే లేస్తారండి. కొడుకు దగ్గర ఎవరు మేడ చీకట్లు వెళ్ళిపోతారండి. అయ్యో మరమరాలో పలారం ఏమండి మన రాత్రి చెప్పాను కదండి, మరమరాల పలహారం, అటుకులు, బెల్లము, కొబ్బరి ముక్కలు పై వెళ్తారండి. మీరు నిజంగా క్రీస్తుని నమ్ముకున్న వారైతే ఈ ఈస్టర్ అసలు సమాధులకు వెళ్ళకూడదండి మీరు. ఎందుకంటే మీరు ఎయిడ్స్ గోళ పెట్టిన సమాధులు ఉన్న వాళ్ళు లేవడం, కానీ ఓ మహానుభావుడు రాబోతుండే ఈ భూమి మీదకి, అప్పుడు ఆయన శబ్దానికి లేవబడతాయట, బీటలు పడతాయి సమాధులు. మీరు అలాంటి వాడందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి పాతాళ లోకంలోకి కటిక చీకటి గల బెలముల్లోకి వెళ్ళిపోతున్నారు. రేపు తీర్పు దినాన్న సమాధులు బద్దలు కొట్టుకుని వీరందరూ కూడా వస్తారు. నిరీక్షణ లేని సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వాళ్ళ దుఃఖపడుకుని నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారం అదే క్రీస్తు రోజు మృతి పొందిన వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చును. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని గోరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చుడు. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లేతారు, ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశం అనగా మనకు మేఘముల మీద కొనుకోబడదు కాగా ఈ మాటల చేత ఒకరినొకడు సదాకాలం ఆయనతో ఉండాలి. యేసు రావాలి. అందుకే నిద్రించిన వారి గురించి, చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా నిద్ర అన్నాడు. ఆ నిద్ర పాతాళలోనే నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాలిపోతారంటే కాలిపోతున్నాయి ఆత్మలు అంటారండి. అప్పుడే కాదు, ఎందుకంటే ఆత్మ అప్పుడే కాలిపోతే శరీరం కాలదు. ఆత్మను, దేహమును, నరకమును నశింపచేయగల వాడికే భయపడినాడు. ఆ శరీరం ఇక్కడే ఉంది, ఆత్మే వెళ్ళింది, ఆత్మ కాలిపోతుంది ఏంటి? కానీ ఆత్మను, దేహమును, నరకమును నశింపజేయగలవానికే మీరు భయపడండి. అంటే రావాలంటే శరీరం లేవాలంటే యేసు రావాలి. ఈ శరీరంలోకి లేవాలంటే పాతాళం నుంచి ఆత్మ రావాలి. ప్రభువా లాజరు చనిపోయి 4 రోజులైంది, కంపు కొడతాడు, కుళ్ళిపోయి ఉన్నాడు, బాగోదు అన్నాడు. మీరు అలా ఉన్నాడు కాసేపు మాట్లాడండి. తండ్రి
ఇంతకుముందు నా మనం వెళ్ళాం, ఇప్పుడు నువ్వు నా మనం వెళ్తావు. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రావాలంటే దేహం సమాధిలో ఉంది, ఆత్మ ఎక్కడ ఉంది అమ్మా? దేహం సమాధిలో ఉంది, ఆత్మ ఎక్కడ ఉంది? పాతాళం ఉంది. పాతాళం మీద దూత ఎవరు? అపోలోయుడు. అపోలోయుడికి ఏం వెళ్ళాలా? వర్తమానం వెళ్ళాలి. ఏమని? పాతాళమని నీ లోకములు వశములో ఉన్నటువంటి ఆత్మను విడుదల చేయమని. లాజరు బయటికి రా అన్నాడు. ప్రేత వస్త్రాలతో వచ్చేస్తానంట. అంటే ఇంకా అతనిలో ఉన్నాడా ఆత్మ, లేదా పాతాళం వెళ్ళిపోయిందా? ఏమండి? ఉండొచ్చు అని. మరి లాజరు రండి అంటే అలాగొచ్చింది అంటారా? ఇప్పుడు చదవండి 21 యోబు గ్రంథం. చివరికి వచ్చి ముగించేస్తాను, ప్రార్థన చేస్తానండి. వెళ్ళిపోతాం లాస్ట్ రోజు కనుక ఒక్క 2 మాటలు మీకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు. 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ జన్మలు గడుపుకుంటారు, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. లాజరు చచ్చిపోయినప్పుడే వెళ్ళిపోయింది పాతాళానికి ఆత్మ. పాతాళం ఉన్నత ఆత్మ మౌన స్థితి. పరలోకం వెళ్ళిపోయాడని మీరు దొంగ బోధ చేస్తున్నప్పుడు పాతాళానికి పోయాడన్నదే కరెక్ట్ బోధ కాదా? పాతాళం అనగా నరకమని కాదు, పాతాళం అనగా నరకమని కాదు. ఎందుకనంటే యేసు వచ్చిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత మేకలను గొర్రెలను వేరుపరిచి కుడి చేతి వైపునున్న మేకలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి, పరలోకాన్ని. నీతిమంతులు వెళ్ళిపోతున్నారు. ఇక ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఆ మేకలు అనేటువంటి అవినీతి పరులను, భక్తిహీనులను చూసి, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, అపవాదికుని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని దండంలోకి పోండి. అంటే ఎప్పుడైతే తీర్పుకి యేసుక్రీస్తు వారు వచ్చాడో, వచ్చినప్పుడు ఈ ఆత్మలన్నీ, అటు నీతిమంతులు కానివ్వండి, అటు అనీతిమంతులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, భక్తిహీనులు కానివ్వండి, వీళ్ళందరూ అబ్రహాముతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సమాధుల్లో ఉన్న తమ దేహాలు ధరించుకుని యేసును ఎదుర్కోవడానికి వెళ్ళిపోతే పాతాళ లోకమంతా ఖాళీ అయిపోయింది. పాతాళ లోకమంతా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత తీర్పు జరిగిన తర్వాత మంటల రేజవుతాయి అక్కడ. అప్పుడు అన్నాడు, అపవాదికి నీ వారి దూతలకును, తండ్రి అంటున్నాడు అక్కడ, అపవాదికి నీ వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి. నిత్యం అగ్ని ఉంటుంది అక్కడ, అక్కడికి పోండి అంటే ఇప్పుడు కాలిపోతుంది. నిత్యాగ్ని పోండి అంటే ఎలా వెళ్ళిపోతాడు చూడండి. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాడు చూడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును గడుపుకుంటారు, ఒక్క క్షణంలోనే పాతాళం. ఇక్కడ పాతాళానికి దిగిపోతారు. నా తండ్రి చేత శపింపబడిన వారు అపవాదికి వాళ్ళ దేవతలకు సిద్ధపరచాలి నిత్యాగ్నిలోకి పొండి అనగానే ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆరని మంటలలోకి. చదువుదాం మాట. పరలోకి వెళ్ళిపోయారా? యేసు వచ్చేదాకా ఎవరికే పరలోక ప్రవేశం లేనే లేదు. పరలోక ప్రవేశం లేనే లేదు. అక్కడికి వెళ్ళడానికి ఇంకా అబ్రహాము ఎదురు చూస్తున్నాడని ఉంది. పునాదులు గల పట్నం కొరకు అబ్రహాం ఇంకా ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవులారా, ఒకవేళ నువ్వు నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతికి దేవుని యొక్క వాక్యాన్ని గెలిపించడంలో, దేవుని గెలిపించడంలో నువ్వు ఈ లోకంలో అహర్నిశలో కష్టపడి నీ తరువును చాలించి వెళ్ళిపోతే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతావు. అబ్రహాము చెంతకి చేరిపోతావు. క్రీస్తునందున్న ఒక మనుషుని నిరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమునకు కొనుపోబడును, అతడు పరదేశకు కొనుపోబడిను రాస్తుంది. పరదేశకు కొనుపోబడ్డాడు. అక్కడ వచ్చింపశక్యముగానే మాటలు వింటున్నాడు. అక్కడ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, పాతాళంలో మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఆ కటిక చీకటి గల బిలములు అక్కడికి వెళ్ళిపోకు. ఇక్కడి నానా శ్రమలు, బాధలు, ఇబ్బందులతో జీవితం అంతా నలిగిపోయారు, బాధపడ్డారు. సుఖపడాలని లేదు. ఈ మరణం అంటే భయంతో ఉన్నారు. భయం లేని లోకానికి వెళ్ళిపోవాలని లేదు. ఘోరమైన వ్యాధులతో నలిగిపోయారు, వ్యాధులు లేని లోకానికి వెళ్ళిపోవాలని లేదు. అంత మళ్ళీ ఆకలి 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 ఎంత తిన్నా ఈ గుండంలో వేస్తండి మటుమయమైపోతుంది కదండి. మంటకి తృప్తి ఉండదని, అగ్నికి తృప్తి ఉండదండి. ఎన్ని తాటికి వేసినా మటు మాయం చేసేస్తూ ఉంటుంది. ఒక్క పాక అంటుకుందంటే తృప్తి ఉండదు. అడుగు అంటుకుందంటే చూసారని అలా 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 కూర్చోండి, ఇక పాక అంటుకుందని అటు చాలే ఆగిపోదండి అగ్ని. అగ్నికి తృప్తి ఉండదు. కడుపుకి కూడా అంతేనండి బాబు. బజ్జీలు తింటారు, మళ్ళీ కూర్చోడికి ఆకలి అలాగే చేస్తుంటారు. 4 అట్టుపళ్ళు వేస్తారు మళ్ళీ అందులో, మళ్ళీ కాసేపుడికి మాయం. ఏదో గ్రైండర్లు వేసినట్టు మరాడిచ్చేస్తున్నారు. ఎన్ని లారీలు మట్టేసిన కోరి అన్న కూడపడుతుందో కానీ ఈ కడుపు మాత్రం లేదు. తిని 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 శరీరాన్ని మంటలకి మార్చుకుంటున్నారు, మంటలమయానికి మార్చుకుంటున్నారు. కనుక ప్రియ సహోదరులు, మరి తమ్ముళ్ళు ఏర్పాటు చేసినటువంటి కూడికలు మీరు తెలుసుకోవలసిన ఈ మాటల్ని
మీకు చెప్పాం, మారండి, జీవితాన్ని మార్చుకోండి, వ్యర్థంగా మారిపోకండి. కాలం దగ్గర పడిపోయింది, క్రీస్తు వచ్చే సమయం ఆసనమైపోయింది, సమాధులు ఉన్న వాళ్ళు లేచే సమయం దగ్గర పడుతుంది. మరి యేసు వారిని వెంట పెట్టుకుని వస్తాడు అన్నది అదే అర్థం. యేసు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళే ముందు లెగుస్తారట. అంటే పాతాళం నుండి ఆత్మలు వచ్చి సమాధుల్లో ఉన్నటువంటి దేహాలు ధరించుకుని నీతిమంతులు యేసుతో కూడా వస్తే ఆ మీదనే సజీవమైన నిలిచి ఉండి మనము ఆయన ఎదుర్కొంటకు మేఘాల మీద కొనిపోబడతామని రాస్తుంది. కనుక యేసు రావాలి, ఆయనతో పాటు మనం పోవాలి. కనుక చనిపోయిన వాడు ఇప్పుడెవడూ పరలోకం వెళ్ళడు. యేసు వచ్చినప్పుడు ఆ లోకాన్ని మనం చూద్దాం. మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన పట్టాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని చేత బల మంచి దాసుడా రా, నీకోసమే ఈ లోకం అని అనిపించుకుందాం. దేవుని ప్రేమానురాగాలకి పాత్రులుగా మారిపోదాం. దేవుని ఉగ్రతకి పాత్రులుగా కాకండి. రాబోయే దినాలు మంచి దినాలు కాదు. రాబోయే దినాలు మంచి దినాలు కాదు. క్యాన్సర్ ఏ వస్తుందో, ఎయిడ్స్ ఏ వస్తుందో, లేకపోతే ఈ లోకం ఎబోలా వస్తుందో, లేకపోతే ఏమొస్తుందో, రోగాలమయం, వైరస్లు తిరుగుతున్నాయి ఈ లోకంలో, భయంకరమైన వ్యాధికారక క్రిములు తిరుగుతున్నాయి ఈ లోకంలో, సంచరిస్తున్నాయి. అవి రాత్రులు మాత్రమే సంచరిస్తాయట. అందుకే తెల్లారేటప్పటికి మీకు ఆరోగ్యం బాగోదు. చలికాలంలో తిరిగేటువంటిదే స్వైన్ ఫ్లూ. అది బాగా చలి ఉంటే విస్తృంభిస్తుందట. చూసారా, దానికి చలి అంటే ఇష్టం అనమాట. చలిగాలో తిరిగి కూడా వదలదనమాట. జాగ్రత్త, జాగ్రత్త. క్రీస్తు దగ్గరికి వస్తారా, అర్ధాంతరంగా చేస్తారా, రాత్రి నిర్ణయించుకోండి. మారండి. దేవుడి కోసం బతకడానికి మనకు రోగమా? మహోన్నతుల చోట నివసించేవాడి సర్వశక్తి నేడను ఆయన దగ్గర ఉంటే సేఫ్టీ అండి. కోడి పిల్ల తల్లి రెక్కల కింద ఉంటేనే గెద్ద నుండి సేఫ్టీ. రెక్కల నుంచి బయటకు వచ్చి షికార్లు కొట్టిందంటే గెద్దకు ఆహారంగా మారిపోక తప్పదు. మారాలి, బ్రతుకును మార్చుకోవాలి. ఇదే ఈ కడవరి దినాల్లో మీరు తెలుసుకోవలసిన చివరి వర్తమానం. మనసు మార్చుకోలేదా, దేవుడు సమయం ఇస్తాడు. నువ్వు ఇంతకాలమని మాకు నిర్ణయించావు, ఆ సంగతి మాకు తెలుసు. అది జ్ఞాపకం చేసుకునే ముందే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. అసలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్పింది? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను గుర్తుకు తెచ్చుకో. బాల్య దినములో గుర్తు తెచ్చుకుంటే మోసరోళ్ళు అయిపోయిన మెట్లు దిక్కుతారు, గుడి మెట్లు. ఎందుకు తెలుసా? ఆ బోధలు అర్థం కాక. అందుకే ఆ బోధలు మీకు అర్థం కావట్లేదేమోనని దేవుడు మరి బోధలు మీ ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అది క్రీస్తు బోధించుడి చేత ఆరంభమయ్యింది, ఇప్పటి వరకు మా దాకా కొనసాగుతూనే ఉంది. కదలండి, కదలండి. దేవుని యేసు మీద మక్కువ పెంచుకోండి, యేసు మీద ఇష్టాన్ని పెంచుకోండి, వ్యక్తుల మీద ఇష్టాన్ని తగ్గించుకోండి, మన మీద మనకు ప్రేమ తగ్గించుకోండి. మీరు గమనించాలి, యేసుకు మీకు మీరుగా లొంగండి, మీకు మీరుగా రండి. మీకు పదవులు అడ్డు పెట్టుకోకండి, మీరుగా రండి. ధనాన్ని అడ్డు పెట్టుకోకండి, కులాన్ని అడ్డు పెట్టుకోకండి. ఏది కాదు, యేసు దగ్గరికి తనకు తానుగా ఏమీ లేని వాడుగా వస్తేనే ఆదరిస్తాడు. నేను గొప్ప కులం వాళ్ళతో పక్కన నిలబెట్టేస్తాడు, పక్కన ఉందని. నేను డబ్బు ఉన్నవాడిని పక్కన నిలబెట్టేస్తాడు. నేను పదవి ఉన్నవాడిని పక్కన నిలబెట్టేస్తాడు. అందగాడిని పక్కన, ఇలా అందరూ పక్కన వెళ్ళిపోతారు. ప్రభువా నాకు ఏమీ లేదు, నువ్వే కావాలరా? ఏమీ లేనివాడికే యేసు కావాలి. కనుక వాడికి అందుకే జక్కయ్యకి అన్నీ ఉన్నాయి, ఏదో లేదనుకున్నాడు. ఏదో లేదనుకున్నది గుర్తించాడు. ఎవరు లేదనుకున్నాడు? యేసు లేడనుకున్నాడు, చెట్టు ఎక్కాడు. ఏది లేదనుకున్నాడో అతని ఇంటికే వచ్చింది, అతని ఇంటికే వచ్చింది. ఆ పాపం స్త్రీ నాలో ఏమి ఉందనే గర్వించిందో దాన్ని పక్కన పెడితే నాలో ఏమీ లేదనుకుంది. అందుకే యేసు పాదాల చెంత ఏడ్చింది. యేసుని తనలోనికి ఆహ్వానించింది. నీలోనికి రావాలని నేను ఆశపడుతున్నాడు, నీవే రావాలి. వస్తారని ఆశపడుతున్నాం. ఈ సదనకండి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. అందరం కూడా ప్రభువా నేను చనిపోతే ఎక్కడికి పోతాను? పాతాళంలోక, పరదేశంలోక,